మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతంలో నీతి కథలు అనే ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. భారతంలోని కొన్ని కథలను గురించి మనం చెప్పుకుంటున్నాం. గతంలో గరుత్మంతుని కథ చెప్పుకున్నాం. అందులో భాగంగానే మరికొన్ని అంశాలు ఇవాళ మీతో పంచుకుంటాను. గరుత్మంతుని కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటి అంటే, తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి ఎంతటి ప్రయత్నమైనా చెయ్యాలి, ఎంతటి సాహసమైనా చెయ్యాలి. చివరికి వాళ్ళను ఆ కష్టాల నుంచి దూరం చేసి వాళ్ళని సుఖపెట్టాలి అన్నదే ప్రధానంగా ఈ కథలో మనకు కనిపిస్తూ ఉంటుంది. గతంలో చెప్పుకున్నాం కశ్యప మహర్షి భార్యలు వినత, కద్రువ. మరొక అంశం ఈ కథలో ఏం కనపడుతుందంటే, కేవలం పిల్లలు తల్లిదండ్రుల కష్టాలు తీర్చడమే కాదు, మనుషులు కూడా తొందరపడి ఏది కూడా తొందరపాటు చర్య వల్ల అనర్థాలు వస్తాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే ఏది ఏ సమయంలో జరగాలో అది ఆ సమయంలోనే జరుగుతుంది. అది ప్రకృతి ధర్మం. అంతేగాని మనం తొందరపడి ఇప్పుడు చెట్టుకు కాయ కాసి పిందె కాసి అది చెట్టు కాయగా ఎదిగి పండైనప్పుడే అది మనం తింటేనే దానిలోని రసాన్ని ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. అంతేగాని కాయ పండకముందే ఆ కాయను కోసుకుంటే వగరుగా, చేదుగా, రుచిగా ఉండదు. కాబట్టి సమయం కోసం వేచి ఉండాలి. అది పండుగ మారేదాకా ఆ దశ వచ్చే వరకు వేచి ఉండాలి. ఇది కూడా ఈ కథ ద్వారా తెలుస్తుంది. వినత తనకు కలిగినటువంటి ఆ 2 గుడ్లలో ఒక గుడ్డును ఇంకా మరి ఆ గుడ్డు పగిలి ఇంకా అందులో నుంచి బిడ్డ బయటికి రావట్లేదు అని తొందరపడటం వల్ల, తను తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టడం వల్ల పూర్తిగా ఆకారం దాల్చినటువంటి ఆ పసిగుడ్డు, ఆ ప్రాణం, ఆ పిండం సగం ఆకృతితోనే బయటపడటం వల్ల కోపంతో ఆ అనూరుడు అనేటువంటి వాడు తల్లిని శపించటం అనేది ఒకటి జరుగుతుంది. మరొకటి ఏమిటంటే, కద్రువ స్వభావం మంచిది కాకపోవచ్చు, కానీ ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా మరి కద్రువ తన పిల్లల్ని వెళ్ళి ఆ గుర్రం తోక నలుపు చేసి రమ్మని చెప్పి చెబుతుంది. ఆ పిల్లలు అది మంచి పని కాదు, అది ధర్మం కాదు, అది అధర్మం అని చెప్తే, నేను చెప్పిన పని చెయ్యలేదు అని వాళ్ళందరినీ కూడా రానున్న సర్పయాగంలో మీరందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోతారు అని చెప్పేసి శాపం ఇస్తుంది. అంటే తల్లి పిల్లల్ని శపించడం, పైగా తల్లి కాని పని పిల్లల్ని చేయమనటం, ఆ శపించటం, ఆ శాపం వల్ల మరి జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ కూడా అందులో భస్మీపటలం కావటం అనేది తెలుస్తోంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, తొందరపాటు చర్య, పిల్లలు తల్లిదండ్రుల్ని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. తర్వాత తల్లి చెప్పిన మాట వినకపోవటం వల్ల వచ్చే అనర్థం ఏమిటి, మరి తల్లి కూడా తొందరపడి పిల్లల్ని ఆ విధంగా శిక్షించకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు చెడ్డవాళ్ళు ప్రపంచంలో ఉండరు. ఎక్కడైనా ఎవరైనా అలాంటి ఒకళ్ళిద్దరు మనకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని పిల్లల పట్ల మరి అలాంటి ద్వేషాన్ని కానీ, అలాంటి మరొక భావాన్ని కానీ, వ్యతిరేకతను కానీ పెంచుకోకూడదు అని ఇలాంటి రకరకాల నీతులు మనకు ఈ కథల ద్వారా తెలుస్తాయి. అంటే లోకంలో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేవే ఈ కథల్లో మనం నేర్చుకోవాల్సింది. సరే, ఇప్పుడు కథలో గతంలో ఎంతవరకు చెప్పుకున్నామంటే, గరుత్మంతుడు తన సవతి తల్లి పిల్లలైనటువంటి నాగులు, పాములు వాళ్ళందరి నుంచి దాస్యం నుంచి విముక్తి పొందాలి అంటే మేమేం చేయాలి అంటే, వాళ్ళంతా కూడా మాకు స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొనిస్తే అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాము, దాస్యం నుంచి విముక్తి చేస్తాము అని చెప్తారు. అప్పుడు సరే అని చెప్పేసి గరుత్మంతుడు చాలా శక్తివంతుడు. ఆకాశానికి వెళ్ళి, స్వర్గానికి వెళ్ళి అక్కడ అమృత భాండం తేవడం అనేది మానవ మాతృలకి కానీ ఇతరులకి ఎవరికి కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అటువంటి ఒక గొప్ప సాహస కృత్యాన్ని చేయడానికి
గరుత్మంతుడు తనకు తగినటువంటి శారీరకమైనటువంటి బలాన్ని పుంజుకోవాలి. అంతే కదా! ఇప్పుడు మనం ఏదైనా రెజ్లింగ్ గానీ, మరొక మల్ల యుద్ధం గానీ, మరొక ఏదో ఒక క్రీడలో, ఒక పోటీలో పాల్గొనేటప్పుడు దానికి ముందు కొంత మనం వార్మప్ అవుతాం. అంటే ట్రైనింగ్ పొంది, మనం దానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని సంపాదించుకుంటాం. అలాగే గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళే ముందు తనకు తగినంత బలం కావాలి. ఇంతకాలం ఆ సవతి తల్లి పిల్లలకి సేవ చేయటంలోనే తన శక్తి అంతా కూడా పోతూ వచ్చింది. బలహీనుడవుతున్నాడు. అందుకని మళ్ళీ తిరిగి బలం పుంజుకొని అక్కడ వాళ్ళందరినీ శత్రువుల్ని ఎదుర్కొని తనకొచ్చే అడ్డంకుల్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే తనకు కావలసినటువంటి శక్తి కావాలి అంటే మరి సరిపడా మంచి బలమైన ఆహారం కావాలి. అందుకని తన తండ్రి అయిన కశ్యప మహర్షిని అడుగుతాడు. మరి తండ్రి నేను బలమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే అప్పుడు ఆ తండ్రి ఒక సలహా ఇస్తాడు. పలానా చోట ఒక తాబేలు, ఏనుగు 2 చాలా బలమైనటువంటివి ఉన్నాయి. అది ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనటువంటివి. నువ్వు వెళ్ళి ఆ తాబేలుని, ఏనుగుని రెండింటిని పట్టుకొని వాటిని భుజిస్తే, వాటిని తింటే అప్పుడు వాటి బలమంతా నీకొచ్చి నువ్వు చాలా గొప్ప బలవంతుడవుతావు, శక్తి సంపన్నుడవుతావు. అప్పుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకురావడం చాలా సులభమైనటువంటి పని అని చెప్తాడు. అప్పుడు ఆ రెండింటిని వెతుక్కుంటూ వెళ్ళి వాటిని పట్టుకోవడానికి వెళతాడు. ఈ క్రమంలో అసలు ఈ తాబేలు, ఈ ఏనుగు ఎవరు అన్నప్పుడు మళ్ళీ దానికి ఒక చిన్న కథ ఉంటుంది. ఈ తాబేలు, ఏనుగు పూర్వ జన్మలో అవి ఆ 2 కూడా విభావసుడు అనేటువంటి, సుప్రతీకుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడి పేరు విభావసుడు అన్న, సుప్రతీకుడు తమ్ముడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ అన్న తానే కష్టపడి మరి సంపదను, ధనాన్ని, ఇల్లు అన్నీ సమకూర్చుకొని తన కష్టార్జితంతో తమ్ముడిని దగ్గర పెట్టుకొని మరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే కొన్నాళ్ళు పోయాక ఈ తమ్ముడిలో దుర్బుద్ధి మొదలవుతుంది. తమ్ముడు అంటాడు, ఇంత ఆస్తి సంపాదించావు కదా, ఇందులో నాకు సగభాగం కావాలి అంటాడు. కానీ లోకంలో ఉన్న ఒక న్యాయం ఏమిటంటే తండ్రి సంపాదించిన ఆస్తి కానీ, సంపద కానీ పిల్లలకి చెందుతుంది. అది సహజం. కానీ తోబుట్టువులు అంటే అన్నదమ్ముల మధ్యలో అన్న సంపాదించిన ఆస్తి అన్న పిల్లలకు చెందుతుంది. కానీ తోబుట్టువులు అంటే అన్నతో పాటు ఉన్న తమ్ముళ్ళు కానీ, మరొక అన్నలు కానీ వాళ్లకు చెందదు. అది లోకంలో ఉన్న ఒక ధర్మం. కానీ ఇక్కడ ఆ ధర్మానికి విరుద్ధంగా సుప్రతీకుడు తన అన్నను, విభావసుణ్ణి తానేమీ సంపాదించలేదు, ఆ అన్న సంపాదించినటువంటి ధనంలో భాగం కావాలని గట్టిగా పోరుతూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఘర్షణ జరుగుతుంది. అప్పుడు విభావసు, నిన్నెంతకాలం దగ్గర పెట్టుకుని పోషించడమే గొప్ప, మళ్ళీ నే సంపాదించిన ఆస్తిలో నువ్వు వాటా అడగటం అనేది న్యాయం కాదు అని అనటంతో ఆ సుప్రతీకుడు చాలా కోపంతో ఈ అన్నను శపిస్తాడు. ఏమని, నువ్వు అడవుల్లో ఒక పెద్ద ఏనుగువై పుట్టమని చెప్పి శపించేస్తాడు. అప్పుడు అన్న మాత్రం ఊరుకుంటాడా? ఆయన కూడా నువ్వు ఒక పెద్ద నీటి మడుగులో తాబేలువై పుట్టువని శపిస్తారు. ఇద్దరు శపించుకుంటారు. ఈ శాపాల వెనుక మళ్ళీ ఒక కథలు ఉంటాయి, అది వేరే విషయం. మళ్ళీ వీళ్ళకి పూర్వజన్మలు, ఈ పూర్వజన్మ నుంచి ఆ పాప ఫలితంగా ఈ శాపాలు పొందటం, మళ్ళీ వీటి నుంచి విముక్తి కావటం అనేవి ఈ పురాణ కథల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అది అలా ఉంచితే ప్రస్తుతం ఈ విభావసుడు ఏనుగుగా, సుప్రతీకుడు తాబేలుగా వీళ్ళిద్దరు కూడా అడవుల్లో తిరుగుతూ ఉంటే చాలా బలవంతులు వాళ్ళిద్దరు కూడా. అయితే తండ్రి మాట మేరకు గరుత్మంతుడు వెళ్ళి ఆ రెండింటిని వెతికి పట్టుకుని వాటిని చంపి తిని అతని ఆకలి తీర్చుకొని బలాన్ని సమకూర్చుకోవడానికి ఆ రెండింటిని 2 రెక్కలతో పట్టుకుని అలా వెళుతూ ఉంటాడు. కానీ అవి చాలా పెద్ద ఆకారంతో కలిగినవి. వాటిని ఎక్కడ ఒక కొండపైన పెట్టుకొని తినాలా, ఆ తినడానికి తగిన ప్రదేశం, వాటిని పెట్టడానికి అంత పెద్ద స్థలం ఎక్కడ కనపడదు. అందుకని ఆ 2 పట్టుకుని అలా ఎగురుతూ ఎగురుతూ ఒక పెద్ద చెట్టుపైకి వెళ్తాడు. వెళ్ళి ఆ చెట్టు మీద రెండింటిని పెట్టి అక్కడ కూర్చుని
హాయిగా తినొచ్చు అని చెప్పేసి ఒక చేత్తో ఒకదాంతో ఏనుగు, మరొక దాంతో ఆ తాబేలును పట్టుకొని ఎగురుతూ ఒక చెట్టుపై వాల్తాడు. ఈ గరుత్మంతుడి బరువు, ఆ ఏనుగు బరువు, ఈ తాబేలు బరువు వీటన్నింటి బరువుతో అంత పెద్ద బలమైన చెట్టు కూడా పెళపెళపెళ అది కొమ్మలతో బాగా విస్తరించి ఉంటుంది. ఒక కొమ్మ మీద వాలగానే ఆ కొమ్మ పెళపెళపెళమంటూ విరుగుతూ ఉంటుంది. ఆ కొమ్మ వంగగానే ఆ కొమ్మకు ఆ చెట్టుకున్న ఒక కొమ్మకు వాలకిల్య మునులు అనేటువంటి మునులు వాళ్ళు చాలా హ్మ్, గుజ్జు రూపంలో ఉంటారు. మరుగుజ్జు రూపంలో ఉంటారు. చాలా పొట్టిగా ఉంటారు. వాళ్ళు చాలా మహిమాన్వితులు. ఆ వాలకిల్యులనే మునులందరూ కూడా ఆ కొమ్మకి తలకిందులుగా తపస్సు చేస్తారు. అంటే ఆ రోజుల్లో మునులు, ఋషులు తపస్సు చేసే విధానం రకరకాలుగా ఉండేది. ఒకళ్ళు ఒంటికాలు మీద చేసేవాళ్ళు, ఒకళ్ళు మామూలుగా కళ్ళు మూసుకొని, ఒకళ్ళు తలకిందులుగా వాటిల్లో ఆ తప తపో విద్యలో తపస్సుకు సంబంధించిన విద్యలో రకరకాల మార్గాలుంటాయి. ఆ మార్గ పద్ధతిలో వాళ్ళు తపస్సు చేసుకుంటుంటే, ఈ చెట్టు కొమ్మకు వాలకిల్య మునులు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉంటారు. సరిగ్గా గరుత్మంతుడు ఈ రెండింటిని పట్టుకుని ఆ కొమ్మ మీద వాలగానే ఆ బరువుకి ఆ కొమ్మ వంగుతుంది. వంగగానే వాలకల్య మునుల యొక్క వాళ్ళ యొక్క తపస్సు భంగమైపోయి ఒక్కసారి ఉగ్రరూపం దాల్చి, ఎవడరా ఈ విధంగా మమ్మల్ని ఈ కొమ్మ విరిచేసి ఈ విధంగా మా తపోభంగం కలిగించారు అని చెప్పేసి వాళ్ళు కోపంతో చూసేటప్పటికి గరుత్మంతుడు. అప్పుడు గరుత్మంతుడు జరిగింది తెలుసుకొని తప్పు క్షమించమని, ఎంతైనా వాళ్ళు మహామునులు కదా, వెంటనే ఆ కొమ్మ విరిగిన కొమ్మను, మరి ఈ ఏనుగును, ఈ తాబేలును ఈ మూడింటిని పట్టుకొని ఏం చెయ్యాలో తోచక మళ్ళీ తండ్రి కశ్యప మహర్షి దగ్గరికెళ్తాడు. కశ్యప మహర్షి మళ్ళీ ఒకచోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికెళ్ళి నాన్నగారు మరి తండ్రి గారు ఇలా జరిగింది ఏం చేయాలి అంటే, అప్పుడు ఆ కశ్యప మహర్షి ఆ వాలకిల్య మునులను ప్రార్థించి, ఎందుకంటే వాళ్ళంతా ఋషులు, మునులు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. అయ్యా మహానుభావ, ఈ వీడు మావాడే గురుత్మంతుడు తెలియకేదో చేశాడు, క్షమించండి. మీరు ఈ చెట్టు కొమ్మను వదిలి మరో ప్రాంతాన్ని చూసుకొని అక్కడ మీ తపస్సు చేసుకోండి అంటే, కశ్యప మహర్షి పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఆ వాలకిల్య మహర్షి మునులు ఆ చెట్టు కొమ్మను వదిలి మరో చోటికి వెళ్ళిపోతారు. ఇక్కడ చెట్టు కొమ్మని వదిలేసేసి ఈ గరుత్మంతుడు ఆ తాబేలును ఏనుగును పట్టుకొని కశ్యప మహర్షి పలానా చోట వెళ్ళు, నీకది సరి అయిన స్థలం అంటే అక్కడికి వెళతాడు. వాటిని హాయిగా కూర్చొని తగి అయిన స్థలంలో వాటిని భోంచేస్తాడు, కడుపు నింపుకుంటాడు, బలాన్ని పుంజుకుంటాడు. తిరిగి స్వర్గంపైకి దండయాత్రకి వెళతాడు. వెళ్ళి స్వర్గంలోకి వెళతాడు. అమృత భాండం దాచిన ఆ ఒక ఉద్యానవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రక్షకులు, భటులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తే వాళ్ళందరితో యుద్ధం చేసి ఓడించి చివరికి ఆ అమృత భాండాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ విషయం ఇంద్రుడికి అక్కడ ఉన్నటువంటి భటులంతా వెళ్ళి ఇలా గరుత్మంతుడు వచ్చి మన ఉద్యానవనంలోకి చేరి మరి దొంగతనంగా మన అమృత భాండాన్ని ఎత్తుకెళ్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఇంద్రుడు ఒక రకంగా ఇంద్రుడు కూడా కశ్యప మహర్షికి కుమారుడే అని చెప్పేసి కథల్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు వెంటనే తెలుసుకొని ఒక రకంగా అన్నదమ్ములు ఇంద్రుడు, గరుత్మంతుడు అయినా కూడా తన అధీనంలో ఉన్నటువంటి ఒక వస్తువును అలా దొంగిలించుకెళ్ళడం ఇంద్రుడు నచ్చక ఇంద్రుడు వజ్రాయుధంతో గరుత్మంతుని వెంబడిస్తూ ఉంటాడు. అలా ఇద్దరి మధ్యలో ఒక చోట గరుత్మంతుడు, ఇంద్రుడు ఇద్దరు తలబడటం, చివరికి వీళ్ళిద్దరు కూడా పోరాడకుండా ఒక ఒడంబడికకు వస్తారు. అప్పుడు గరుత్మంతుడు అంటాడు, సరే నేను ఎందుకు ఈ అమృత భాండాన్ని తీసుకొస్తున్నాననేది దాని యొక్క ఉద్దేశం తెలుసా? ఇందులో నా స్వార్థం లేదు. ఆ అమృతాన్ని నేను దొంగిలించింది నా కోసం కాదు, నా తల్లి దాస్యాన్ని విముక్తి చేయడానికి చేస్తున్నానంటాడు. ఇంద్రుడు అంటాడు, మేమంతా కూడా దేవతలంతా కూడా కష్టపడి మరి మేము అమృత పాలసముద్రాన్ని క్షీరసాగరాన్ని మదించి అందులో నుంచి తెచ్చుకొని ఇది మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి. కాబట్టి ఇప్పుడు నా ఆస్తి పాడవకుండా నీ కోరిక నెరవేరి నీ తల్లి దాస్యముక్తి అయ్యేటట్టుగా మన ఇద్దరం కలిసి ఒక ఆలోచన చేద్దాం, ఒక ప్లాన్ వేద్దాం అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అదేమిటంటే ఇంద్రుడు అంటాడు గరుత్మంతుణ్ణి, నువ్వు తీసుకువెళ్ళి అమృత భాండం మీ
సోదరులు ఎవరు సవితి తల్లి పిల్లలు ఆ నాగులు పాములు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయ్యా నేను తీసుకొచ్చాను అని చెప్పేసి ఈ అమృత భాండాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలంలో దర్బలు వేసి, దర్బలు పవిత్రంగా భావించబడతాయి. పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు దర్భకున్నటువంటి శక్తి కూడా, దానికి ఉన్నటువంటి పవిత్రత గురించి మనకు పురాణాల్లో చెప్తారు. ఆ దర్బలు పరిచి ఆ దర్బల మీద ఈ అమృత భాండాన్ని పెట్టి తక్షకుల ఆ పాములందరినీ కూడా శుచి శుభ్రంతో రావాలి కాబట్టి మీరంతా వెళ్ళి స్నానాదులు ముగించుకొని చక్కగా వచ్చి అప్పుడు అమృతాన్ని సేవించండి అని అట్లా నువ్వు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి అమృత భాండం అక్కడ పెట్టి వెళ్ళు. నువ్వు వెళ్ళగానే ఈ అమృత భాండం అక్కడ పెట్టగానే వాళ్ళంతా కూడా వెళ్ళగానే నేను తెలియకుండా వెంటనే వచ్చి మళ్ళీ అమృత భాండాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను అని ఇంద్రుడు చెప్తాడు. అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఒప్పందం కుది బాగుంది. అప్పుడు నీ అమృత భాండం నీకు దక్కుతుంది, నేను దాస్యం నుంచి విముక్తినవుతాను అని చెప్పేసి అనుకుని ఒప్పుకుంటారు. తీరా తీసుకెళ్ళి ఈ అమృత భాండాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఆ దర్బలపైన పెట్టినప్పుడు, ఈ దర్బలపైన పెట్టినప్పుడు అమృత భాండం పెట్టేటప్పుడు ఆ అమృత భాండంలో ఉన్నటువంటి అమృతం తొణికి 2-3 చుక్కలు ఆ దర్బల పైన పడతాయి. పాములంతా కూడా చాలా ఆశతో వచ్చి ఆ అమృతాన్ని ఎప్పుడు సేవించాలా అంటూ ఉంటే అప్పుడు గరుత్మంతుడు ఈ విధంగా చెప్పగానే వాళ్ళంతా కూడా నమ్మి వెళతారు. శుచి శుభ్రమయ్యి మళ్ళీ తిరిగొచ్చి అమృతాన్ని సేవించవచ్చు అని.